చార్లెస్ డార్విన్ గురించి మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాం, చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. మనకు ఆయన రూపం కూడా మనకి తెలుసు. చార్లెస్ డార్విన్ ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏమిటి అంటే మనుషులు కోతుల నుండి వచ్చారు అని. ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, జాతుల ఉత్పత్తి అనే పుస్తకాన్ని రాశాడు ఆయన. ప్రపంచం అంతా నమ్మేసింది. ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏమిటంటే ఏకకణ జీవి అయిన అమీబా నుండి బహుకణ జీవి రావడం నుంచి ప్రతిపాదించి వెన్నెముక లేని జంతువులు దాకా వచ్చాడు ఆయన. వెన్నెముక లేని జంతువులు అనగా ప్రోకార్డేటా నుంచి వెన్నెముక కలిగిన జంతువులు కార్డేటా. ఆ తర్వాత కోతి రూపాంతరం చెందడం, ఆ కోతి ఇంకా రూపాంతరం చెంది కోతి పరిణామ క్రమంలో మనిషి అయ్యాడు అని. ఇది నమ్మారు, ప్రపంచమంతా కూడా నమ్మారు. అయితే ఆయన్ని వ్యతిరేకించిన వారు ఆ తర్వాత చాలా మంది క్రైస్తవ శాస్త్రవేత్తలు రావడం, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని తప్పును నిరూపించడం, ప్రత్యేకంగా జాన్ గ్రెగర్ మెండల్, ఆయన ఒక ఫాదర్, బఠానీ గింజల మీద అతడు పరిశోధనలు చేసి ఆయన నిరూపించడం, ఇలాగ చాలా మంది ఎన్నో విషయాలు చెప్పారు. అయితే ప్రపంచం అంతా కూడా పరిణామ క్రమాన్ని, సిద్ధాంతాన్ని నమ్మింది. నేటి దినాన కూడా పాఠ్య పుస్తకాలలో మనం అదే చదువుతున్నాం, మనిషి కోతి నుంచి వచ్చాడు అని. ఈ మాట ఎవరు చెప్పారు అంటే చార్లెస్ డార్విన్ చెప్పాడు అని మనం అదే నమ్ముతున్నాం. అయితే చార్లెస్ డార్విన్ చెప్పిన ఒక సంఘటన నా జ్ఞాపకం వస్తా ఉంది. ఈ విషయాలు ఆయనకి చివరి కాలంలో ఆయనకి పరిచర్య చేసిన, ఆయన దగ్గరుండి ఆయనతో మాట్లాడిన లేడీ హోప్ అనే ఆమె తన పుస్తకంలో రాస్తుంది. ఇది సాక్ష్యం. ఆ లేడీ హోప్ అనే ఆమె చార్లెస్ డార్విన్ ఉన్న ఆ ప్రాంతంలో తాగుబోతులు ఎక్కువ ఉండేవాళ్ళు, ఎక్కువ మంది తాగుబోతులు. చాలా అల్లరిగా ఉండేది. ఆ అల్లరికి, వారు చేసే హడావుడికి చార్లెస్ డార్విన్కి చికాకు కలిగేది. ఆ ప్రాంతానికి వచ్చిన లేడీ హోప్ అనే ఒక ఆమె సువార్త చెప్పి అక్కడున్న తాగుబోతులందరికీ పోగు చేసి వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు వాళ్ళందరూ తాగుడు మానేశారు. ఇది ఆసక్తి కలిగింది ఆయనకి, చార్లెస్ డార్విన్కి. ఆ చివరి సమయంలో ఆమెను కలుసుకోవడం జరిగింది. అప్పటికి ఆమె ఆశ్చర్యపోయింది ఆ సంఘటన చూసి. చార్లెస్ డార్విన్ వృద్ధాప్యంలో ఆమెతో మాట్లాడిన మాటలు, లేడీ హోప్ అని ఆమె ఆ ప్రాంతంలో పరిచర్య చేసింది. ఆమె ఒక నర్స్. ఆమె నేను ప్రతిపాదించిన సిద్ధాంతం, పరిణామ క్రమం ఎవరిని మార్చలేదు. నేను రాసిన పుస్తకం ఎవరిని మార్చలేదు. ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ ఏ తాగుబోతును మార్చలేదు. కానీ దేవుని యొక్క వాక్యం, బైబిల్ మార్చింది అని అన్నమాట. ఎందుకంటే అది దేవుని యొక్క మాట కాబట్టి. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ప్రజలు సిద్ధాంతాలుగా ప్రతిపాదించి పాఠ్యాంశాలుగా చేసుకున్నారు. బైబిల్ చెప్తుంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, నరుణ్ణి తన పోలిక చొప్పున సృజించెను. తన పశ్చాత్తాపం చెందాడు. ఆమెతో అంటున్నాడంట, ఆ ర్యాక్ లో ఉన్న, ఆయన వృద్ధాప్యంలో మంచంలో ఉన్న ఆ సమయంలో ఆ ర్యాక్ లో ఉన్న బైబిల్ తీయమన్నాడంట. ఆమె ఆశ్చర్యపోయింది. ఆయన బైబిల్ ఉంది అక్కడ. ఆమెతో అంటున్నాడు, ఇది రాజగ్రంథం. ఆయనకి ఇష్టమైంది హెబ్రీ పత్రిక. ఆమెతో చదవమన్నాడంట. ఆమె చదువుతుంటే విన్నాడంట. కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పినవాడు
వాక్యము ద్వారా క్రైస్తవుడయ్యాడు. ఎలాగో తెలుసా? ఆయన అన్నమాట, నేను రాసిన ఈ పుస్తకం, సిద్ధాంతముగా మార్చబడిన ఈ పుస్తకం ఏ తాగుబోతును మార్చలేదు, దేవుని వాక్యం మార్చింది. అది నన్ను మార్చింది. దీన్ని ఏమంటారంటే, తాగుబోతులు మారారు, ఇక తాగుడికి వెళ్ళరు, దీన్ని మారు మనసు అంటారు. మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే, పాపములు జీవిస్తున్న ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యము ద్వారా పట్టబడిన తరువాత ఆ పాపము ఎడల అసహ్యం కలుగుతుంది, ఇక మళ్ళీ ఆ పాపంలోకి వెళ్ళడు. దీన్ని ఏమంటారంటే మారు మనసు అంటారు. మన గత జీవితం ఎడల మనకు అసహ్యం కలుగుతుంది, దీన్ని మారు మనసు అంటారు. గతంలో నేను తాగుబోతుని, నేను తాగను. ఎందుకు? యేసుక్రీస్తు ద్వారా నేను మార్చబడ్డాను, మారు మనసు వచ్చింది. గతంలో నేను సిగరెట్లు అవుతాను, ఇప్పుడు నేను తాగను, నేను మారు మనసు. యేసుక్రీస్తు ద్వారా నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను. గతంలో దొంగతనాలు చేసేవాడిని, వ్యభిచారం చేసేవాడిని, నా శరీరానికి ఏది కావాలో అక్కడికి వెచ్చలేడి జీవితాన్ని జీవించాడు. ఇప్పుడు నేను చేయను. ఎందుకు? యేసు నా జీవితాన్ని మార్చాడు. మారు మనసు. దేవుని వాక్యం ప్రకటించేవాళ్ళు ఎవరైనా, లేదా మతవ్యాప్తి చేస్తున్నారు అంటున్నారే, వాళ్ళు ఎవరైనా మీ చేతికి ఇచ్చిన కరపత్రం కావచ్చు, దానిలో ఏదైనా పాపము చెయ్యొద్దు, దానివల్ల శిక్ష ఉంది అని చెప్పేదే గాని పాపం చేయమని చెప్తుందా? మరి దీన్ని మతవ్యాప్తిని ఎలా అంటారు? ఒకసారి ఆలోచించండి. మతవ్యాప్తి కాదు ఇది, మనుషులను మార్చే నూతనమైన గొప్ప సందేశం ఇది. మనుషులకు నూతన జీవితాన్ని ఇచ్చే దేవుని యొక్క వాక్యం ఇది. మతం ఎలా అవుతుంది? మత మార్పిడి కాదు, జీవితం మార్పు, మనస్సు మార్పు. హంతకులను మారుస్తుంది, వ్యభిచారులను మారుస్తుంది, తాగుబోతులను మారుస్తుంది, వెచ్చలివిడి జీవితాలు చేసే వాళ్ళని మారుస్తుంది, దుష్టులను మారుస్తుంది, హానికరులను మారుస్తుంది, పరిశుద్ధులుగా తయారు చేస్తుంది. పరిశుద్ధులు సమాజంలో ఉండడం మంచిది కదా, నీతిపరులు సమాజంలో ఉండడం మంచిది కదా. పూర్వం దోషకుడను, హానికరుడును, హింసకుడును పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడు నేను కాదు, యేసు నా జీవితాన్ని మార్చాడు.